గురూజీ అమలాపురం నుంచి తేజస్వి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి తేజస్వి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి అండి. తప్పకుండా అండి. అక్క పేరు నక్షత్రం చెప్పండి. అక్క పేరు దేవి, డేట్ ఆఫ్ బర్త్ 25/8/1985, సాయంత్రం 8:30కి. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, చాలా హ్యాపీగా ఉంది గురూజీ. మంచి తల్లి, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండమ్మా. థ్యాంక్ యూ గురూజీ. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఏం లేదు గురూజీ, అక్క గురించి తెలుసుకోవాలి గురూజీ. ఏమైంది? అక్క చిన్నప్పుడు పోస్ట్ డెలివరీ చేశారు గురూజీ. అప్పుడు బ్రెయిన్ నొక్కేసింది. ఏమైంది? బ్రెయిన్ నొక్కింది గురూజీ, అంతే బలవంతంగా తీసేసాడు గురూజీ. అది ఫోర్సెప్స్ నొక్కేసింది అక్క బ్రెయిన్ రెండు వైపులా. నొక్కేస్తే ఒక 15 years వరకు బాగానే ఉంది గురూజీ. డెలివరీలో ఒక వారం రోజులు కోమాలో ఉండిపోయింది. తర్వాత ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత 10 years అయిన తర్వాత సడన్ గా ఏదైనా చూస్తే ఉలిక్కి పడిపోవడం, ఏదైనా మీద పడితే ఉలిక్కి పడిపోవడం, బిగిసిపోవడం అలా చేస్తూ ఉండేది గురూజీ. ఈ మధ్యన ఒక 4 months నుంచి అస్సలు పోవట్లేదు గురూజీ. ఏదో అయిపోతుంది నాకు అని అరుపులు వేసేసి గుండె నొక్కేసి కాళ్ళు ఆగేస్తున్నాయి అని బాధపడుతుంది గురూజీ. తల్లో నొక్కేస్తుంది అంటుంది గురూజీ. మొన్నే బెంగళూరు వెళ్ళొచ్చారు గురూజీ, నిమ్హాన్స్ హాస్పిటల్కి. అయితే వాళ్ళు ఈ అమ్మాయికి బ్రెయిన్ కాదు, మానసికంగా ఏదో బాధపడుతుందని చెప్పారు గురూజీ. గురూజీ, ఇప్పుడు అక్క ఏం చదువుకోంది? అక్క చిన్నప్పుడు స్కూల్ కి పంపాం గురూజీ. అందరూ కొట్టేస్తున్నారని ఇంక చదివించలే గురూజీ. మాటలు ఏమీ రావు. మాటలు రావా? రావు గురూజీ. ఇప్పుడు ఫిట్స్ అంతా వచ్చేదంతా ఆగిపోయిందా? ఆగిపోయింది గురూజీ. అమ్మ నేను తప్ప ఎవరు అర్థం చేసుకోవడం గురూజీ అమ్మాయిని, తన మాటని. కానీ ఆరోగ్యంలో ఏమేమి సమస్యలు కనబడుతున్నాయి ఇప్పుడు? భయము, భీతి, భయం గురూజీ. డాక్టర్లు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారు గురూజీ. 2 months వాడి 24th రమ్మన్నారు గురూజీ. ఓకే. ఇప్పుడు అమ్మ బాగా నడుస్తూ ఉంటుందా? భోజనం బాగా తింటుంది, నడుస్తూ పారాడుతూ ఉంటుందా? అన్ని ఓకే గురూజీ. సరే తల్లి, అలాగైతే గురూజీ మీ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాం గురూజీ. అక్క అసలు మీ ప్రోగ్రామ్ వదలదు. అక్క బాగా చూస్తుంది అయితే. మీరంటే చాలా ఇష్టం గురూజీ. మీకు రోజు నమస్కారం చేసుకుంటది. వెరీ గుడ్. మీరు చెప్పిన యోగశ్రమాలు చేశాక మాకు ఇంట్లో బాగుంది గురూజీ. మంచి తల్లి, బాగుండాలి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి గురూజీ. ఈ రోజు నుంచి మా కష్టాలన్నీ పోయాయి గురూజీ. ఎప్పుడు ఉంటుందమ్మా, ఇంకెప్పుడు ఉంటుంది. సరేనా? అది గురూజీ, మాకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది గురూజీ. ఏంటది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.